ఇక కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ సామూహిక నిరాహార దీక్షలు అంటూ ఒక చోటు జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరాహార దీక్షలో ఢిల్లీ మంత్రి అతిషి ఆప్ నేతలు ఇక వీరికి మిగిలింది ఇదే, ఇంతకు మించి ఏం చేయలేరు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం సామూహిక నిరాహార దీక్షలు చేపట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ ఎందుకు వేదిక అయింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ భాజపా నియంతృత్వానికి పాల్పడుతోందని ఆరోపించారు. అమెరికా బోస్టన్లోని హార్వర్డ్ స్క్వేర్, లాస్ ఏంజలస్లోని హాలీవుడ్ సైన్, వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం వెలుపల, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్, టొరంటో, లండన్, మెల్బోర్న్లోనూ తమ మద్దతుదారులు దీక్ష చేపట్టినట్లుగా పేర్కొన్నారు. వావ్, ఇట్స్ ఎ క్రేజీ థింగ్ యూనో. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ప్రాబ్లం వస్తే భారతదేశంలో సాల్వ్ చేసుకోవాలా, విదేశీ గడ్డల మీద ఏదో చేద్దాం అనుకుంటే కనుక కొంచెం ఆలోచించాలి. ఆప్ సంబంధించినటువంటి నేతలు ఇక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వగానే అమెరికాకు కొంతమంది వెళ్ళిపోయారు. అభిషేక్ మను సింఘ్వి ఇలాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళారు? అక్కడ కూర్చొని అమెరికా రాయబారం ద్వారా, అమెరికా నుంచో లేకపోతే జర్మనీ నుంచో, అందుకనే జర్మనీ అమెరికా మాట్లాడాయి, ఈ కేసులో వేలు పెట్టాయి. అది మన అంతర్గత వ్యవహారం అయినా కూడా మాట్లాడాయి. సో ఎంతో పెద్ద నెట్వర్క్ ఉంది ఆప్ వెనక. సరే, అవన్నీ కూడా వీళ్ళు హైలైట్ చేసుకుంటూ చెప్పారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దీక్షకు కూర్చున్నట్లుగా ఆప్ తెలిపింది. ఢిల్లీలో దీక్ష చేపట్టిన వారిలో అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్, డిప్యూటీ స్పీకర్ వీళ్ళందరూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకేది, కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆప్ ఢిల్లీ శాఖ కన్వీనర్ గోపాల్ రాయ్ పిలుపునిచ్చారు. ఢిల్లీ ఎక్సైజ్ విధానానికి సంబంధించిన కేసులో ముఖ్యమంత్రిని ఇరికించడం భాజపా కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. ఏప్రిల్ 15 వరకు కేజ్రీవాల్కు జ్యుడిషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. జ్యుడిషియల్ కస్టడీ అయిన తర్వాత మళ్ళీ కస్టడీ ఉంటుంది, కస్టడీ తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ ఉంటుంది. ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికీ రాజీనామా చేయకుండా జైలు నుంచే పాలన కొనసాగిస్తాను అని చెప్పేసి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆప్ నేతలు ఏ విధంగా పోర్ట్రే చేస్తున్నారు అంటే, స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ ఎరాలో మన స్వాతంత్ర సమరయోధులు అలాగే జైలు నుంచి పోరాటాలు చేశారు. ఈరోజు మోదీ నియంతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి మీద వ్యతిరేక పోరాటం చేసినటువంటి నేత కేజ్రీవాల్ ఇక్కడ జైలు నుంచి పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. జైలు నుంచి పాలన చేయడం చాలా అవ్వదు, పాజిబిలిటీ లేదు. దానికి కొంత సామాగ్రి పరికరాలు ఉండాలి. ఆ వెసులుబాట్లు ఈడీ కల్పించట్లే. అంటే ఇక్కడ ఏంటి, రాజీనామా చేయకపోవడం వల్ల ప్రజలకు చేరాల్సినటువంటి కార్యక్రమాలు చేరవు. సంతకాలు ఏవో ఉంటాయి. రోజు ముఖ్యమంత్రి అనే ఒక మెయిన్ హెడ్ పనిచేస్తేనే కదా మిగతా అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. సో ఒక రకంగా స్తంభింపజేశారు. అందుకే ఇటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా రాజీనామా చేసి నిరూపించుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళాలి. కానీ అలా చేయట్లేదు కేజ్రీవాల్. అంటే అతని దగ్గర ఉన్నటువంటి చివరి అస్త్రం ఇదే. దీని ద్వారా ఏదో పొందాలనుకుంటున్నాడు. బట్ అది జరిగే అవకాశం అయితే తక్కువగా ఉంది.